ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం కిల్లా ప్రాంతంలో దారుణం వెలుగు చూసిందనే చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాము అక్రమ సంబంధాల పేరిట ఎన్నో కాపురాలు నాశనం అవుతున్నాయి, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ఎన్నో మర్డర్స్ జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా చట్టరీత్యా నేరాలు అనుభవిస్తున్నా, ఒకవైపు జైల్లో ఉండిపోతున్నా కూడా మరోవైపు ఇటు ప్రజలు చేసేది చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇవాళ దానికి సంబంధించినటువంటి బ్రేకింగే మనం చూస్తూ ఉన్నాము. అర్ధరాత్రి నడి రోడ్డు పైన జరిగింది ఈ హత్య. సో మనం చూస్తున్నాం అక్క కాపురం ఆగమవుతోందని భావించి ప్రమిళ అనే మహిళను తమ్ముడు రాజేష్ నరికి చంపిన ఘటన చోటు చేసుకుంది, వెలుగులోకి వచ్చింది. మృతురాలు కొత్తగూడెం మైలారం గ్రామానికి చెందినట్లుగా గుర్తింపు పొందారు. అండ్ కొన్నేళ్ల క్రితం నరసింహారావు అనే డాక్టర్తో ఇటు ప్రమీలకు వివాహం జరిగింది. పిల్లలు పుట్టకపోవటంతో భార్యాభర్తల మధ్య కంటిన్యూస్గా గొడవలు జరుగుతున్నాయి ప్రమీలకు తన భర్తకు మధ్య. దీంతో భర్తకు ప్రమీల దూరంగా ఉందామనుకొని చెప్పి దూరంగా ఉంటూ బయట వేరే ప్రాంతంలో నివాసం ఉండటం, అక్కడ ఉన్నటువంటి ఒక బట్టల షాప్లో పనిచేయటం చేస్తూ ఉండేది. జీవనం అలా కొనసాగిస్తున్నటువంటి ప్రమీల ఒంటరిగా ఉంటూ ఇటు బట్టల షాప్లో వర్క్ చేస్తూ ఉండేది. అప్పటి నుంచి ఇట్లా భద్రాచలంలో ఒక బట్టల షాప్లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ పీజీ హాస్టల్లో ఉంటుంది మృతురాలు ప్రమీల. ఈ క్రమంలో అక్క భర్తతో ప్రమీల రిలేషన్ పెట్టుకుంది. ఈ రిలేషన్లో భాగంగా అక్క కాపురం ఎన్నిసార్లు సర్ది చెప్పినా కూడా వినలేదు. ఎన్నిసార్లుగా ప్రమీలకు ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్క కాపురంలో చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ఒకవైపు తమ్ముడు రాజేష్ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ప్రమీల వినకుండా ఇటు అక్క కాపురం చిచ్చు పెట్టే విధంగా తన భర్తతో సంబంధం ఏర్పరచుకొని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి టైం. ఆ టైంలో రాజేష్ అని చెప్పేది వినకుండా రాజేష్ వెళ్ళి ప్రమీలను నడి రోడ్డుమైన అద్దె చేయడం అయితే జరిగింది. సో ప్రస్తుతం ఖమ్మం ఖిల్లా ప్రాంతంలో విషాద ఛాయ అలముకున్నాయని చెప్పాలి. ఎందుకంటే అక్రమ సంబంధం పేరిట ఇటు గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి హత్యలు చూసుకుంటే కూడా కంటిన్యూస్ గా ఇలాంటి క్రైమ్స్ అనేవి వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇలాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు. అక్క కాపురం అనేది లేదు, తల్లి కాపురం అనేది లేదు, ఎవరి కాపురం అనేది లేదు. ప్రతి ఒక్కరి దాంట్లో చిచ్చు పెట్టామా, మనని మనం హామ్ చేసుకున్నామా, ఇదే ప్రస్తుతం హైలైట్ అవుతున్నటువంటి పాయింట్స్ అని చెప్పాలి. మరోవైపు ఇటు భర్తకి గొడవలు పెట్టుకుని దూరంగా ఉంటుంది. దూరంగా ఉంటున్నప్పుడు చక్కగా తన జీవనం సాగించుకోకుండా తన సొంత అక్క భర్తకితోనే అఫైర్ పెట్టుకోవటం అనేది తన అక్క కాపురంలో ఎంత చిచ్చు పెట్టాలని చూస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రమీల చనిపోయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతిదీ భాస్కర్ మనకి అందుబాటులో ఉన్నారు. భాస్కర్ ఒకవైపు తన భర్తతో విడాకులు తీసుకొని బయటకు వచ్చి వేరే దగ్గర వర్క్ చేస్తూ నివాసం ఉంటుంది, పీజీ హాస్టల్లో సంథింగ్ ఎక్కడో ఉంటుందని చెప్తున్నారు. మళ్ళీ తన అక్క కాపురంలో ఎందుకు ఇలా చేయటం ఏంటి, ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్లో అదుపులోకి తీసుకున్నారా రాజేష్ని, ఏంటి డీటెయిల్స్? ఘటన ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. గడిచిన కొన్ని నెలల నుంచి కూడా ప్రమీల అనే వ్యక్తి తన భర్త నుంచి దూరంగా ఉంటూ మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడుతుంది. మరోవైపున అదే ఇంట్లో పాలంచపట్నంలో కొన్నాళ్ళు బట్టల దుకాణం పనిచేసింది. అయితే ఆ బట్టల దుకాణం పనిచేసే సమయంలోనే శ్రావణ్ అనే వాళ్ళ ఇంటిలో ఈ ప్రమీల అతని భర్త మొత్తం కలిసి కిరాయికి ఉన్న నేపథ్యంలో ఆ ఇంటి ఓనర్ ప్రమీలపై కన్నేసి ప్రమీలకు ఎట్లాగా లోపరుచుకోవాలని చెప్పి ఆమె కొంత నగదు వడ్డీకి ఇప్పించేసి తర్వాత ఆ వడ్డీ రాబట్టలేని సమయంలో ప్రమీలను శారీరకంగా దగ్గర చేసుకొని ఆమెతో కొంతకాలం సన్నిహితంగాను శారీరకంగా దగ్గరగా ఉన్న తర్వాత అక్కడ నుంచి భర్త నుంచి దూరంగా వచ్చేసిన నేపథ్యం ఉంది. ఫలితంగా భర్త కూడా ఆమెను దూరంగా పెట్టిన తర్వాత ఇరువురు కలిసి ఇటీవల కాలంలో ఖమ్మం రావడం, ఆమె వచ్చిన తర్వాత ఆమె హాస్టల్లో ఉంటాం. ఈ లోపు శ్రావణ్ కూడా తన కుటుంబానికి దూరంగా ఉంటుందనే తరుణంలో అక్క సంసారం సాఫీగా సాగాలని తమ్ముడు మొత్తానికైతే శ్రావణ్ పెట్టుకున్న అక్రమ సంబంధికులపై ఎలాగైనా హతమార్చాలని చెప్పిన పక్కా ప్రణాళిక ప్రకారమే శ్రావణ్ బామ్మది రాజేష్ ఈ ప్రమీలను అడ్డు తొలగించాలని పథకం పన్నాడు. దానిలో భాగంగానే ఆమె ఖమ్మం నగరంలో బట్టల షాపులో ఖమ్మం బజార్లో బట్టల దుకాణంలో గుమ్మస్తాగా పనిచేస్తున్న తరుణంలో ఆమె విధులు ముగించేసుకొని నైట్ ఇంటికి హాస్టల్కి వెళ్తున్న తరుణంలో కాసేపు మాట్లాడాలి అంటూ నమ్మబలికి ఎవరు లేని ప్రదేశంలో ఆ జీవి మాల్ వెనకాల వినాయక షోరూమ్ బట్టల షోరూమ్ వెనకాల ఉన్న దర్గా దగ్గరగా ఆమెను తీసుకెళ్లి అక్కడే కత్తితో హతమార్చిన నేపథ్యం ఉంది. ఫలితంగా ఆమె అంటే కేవలం అక్రమ సంబంధమే ఓ నిండు ప్రాణం బలిందని చెప్పుకోవచ్చు. ఆమెకు శ్రావణ్కి భార్య ఉందని ఈ ప్రమీలకు తెలుసు, ప్రమీలకు కూడా భర్త ఉందని శ్రావణ్కి తెలుసు. కానీ ఈ ఇరువురు వల్లనే ఆ రెండు కుటుంబాలు విషాదం నింపుకుంది. మరోవైపున ప్రమీలకు పిల్లలు ఉన్నారు, మరోవైపున శ్రావణ్
శ్రావణ్ కూడా పిల్లలు ఉన్నారు. మొత్తానికైతే ఈ రెండు కుటుంబాలు విషాదం మిగిలింది. ఇప్పుడు ఒకవైపున శ్రావణ్ మీద కేసు అయింది, అతను పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. మరోవైపున ఇప్పుడు ఈ ప్రమీల భర్త కూడా ఆ చిన్నపిల్లలను పెట్టుకుని అతను ఇప్పుడు దీనిగా ఎదురుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ అక్రమ సంబంధం నిండు ప్రాణాలతో పాటు రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకునేలా చేసిందని చెప్పుకోవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా కంటిన్యూస్ గా ఒకవైపు మందలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పీజీ హాస్టల్లో తను వర్క్ చేస్తున్నటువంటి టైంలో ఇలా అక్క భర్తతో అఫేర్ పెట్టుకోవటం, మెల్లమెల్లిగా స్టార్ట్ చేయటం, ఇటు తన భర్త కూడా కంటిన్యూస్ గా తన అక్కతో గొడవ పడటం, ఇదంతా కూడా ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. మరోవైపు ఇటు అక్కకు కూడా పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళ జీవితం ఏమైపోతుందన్న భయంతో రాజేష్ వాళ్ళ తన అక్కని ప్రమీలని చంపడం జరిగింది. ఒక అక్కు కాపురం నాశనం అవుతుందన్న ఒక ఉద్దేశంతోనే చంపాను అని చెప్తున్నారు. సో మా ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది, పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతోంది. మరి ప్రమీల భర్త ఎక్కడున్నారు, ప్రమీల భర్త ఏం చెప్తున్నాడు, ప్రమీలకు తనకి మధ్య ఏం గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గొడవల రీత్యా ఏ ఉండబోతుంది అనేది కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి చూసుకుంటే ఖమ్మం ఖిల్లా ప్రాంతంలో ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఖమ్మం ఖిల్లా ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన ప్రస్తుతం స్థానికులను ఆందోళన గురి చేస్తోంది. అండ్ బంధువులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా చెప్తున్నప్పటికీ కూడా, సర్ది చెప్తున్నప్పటికీ కూడా ప్రమీల తన వైఖరి మార్చుకోలేదు. ప్రమీల తన ఇలా వికృత చేష్టలు చేస్తూనే ఉండింది. కాబట్టి ఖచ్చితంగా తను చావటానికి అర్హురాలి అని చెప్పి మరోవైపు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని బంధువులని చెప్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పోలీసుల వివరణలో అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి నిజాల ప్రకారం చూసుకుంటే అక్క గురించి తన కాపురం నాశనం అవుతుంది. ఎన్నిసార్లు హెచ్చరించినా, ఇటు బంధువులు హెచ్చరించినా కూడా కంటిన్యూస్ గా ఇలా చేస్తూనే ఉంది, ఇలా బిహేవ్ చేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, వాళ్ళకి ఇద్దరికి భార్యాభర్తలకు మధ్య ఇబ్బందులు ఎక్కువగా అవుతున్నాయి. ఇలా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే బిహేవియర్ ఉంటుంది. కాబట్టి తనకు చావే కరెక్ట్గా అని చెప్పేసి రాజేష్ కోపంతో ఇవాళ వెళ్ళి ఆవేశంగా నడి రోడ్డు మీద హత్యకు గురైనట్లుగా అర్థమవుతోంది ప్రమీల. అండ్ దీనికి సంబంధించి విచారణ అయితే జరుగుతుంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అతనికి ఎక్కడ ఉందో